ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాంచన జ్యోష్ణను ఈడ్చుకొచ్చి నిజం బయట పెట్టిన దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు కాంచన ప్రాణాపాయ స్థితిలో ఉంటే జ్యోష్ణను ఈడ్చుకొచ్చి మరీ నిజం బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జ్యోష్ణ మాత్రం శ్రీధరు సీఈఓ కావడం జీర్ణించుకోలేకపోతుంది. ఇంకప్పుడే పారిజాతం వచ్చి ఇదంతా నీ అసమర్థత వల్లే, మీ తాత కార్తీక్ మీద కోపంతో సీఈఓ పదవిలో నిన్ను కూర్చోబెట్టాడు. ఎప్పుడు నువ్వు సీఈఓ పదవి గురించి ఆశపడలేదు. అలాంటి ఆశపడని ఒక స్థానం నీకు దక్కినప్పుడు దాన్ని ఎంత గౌరవంగా చూసుకోవాలి, నిలుపుకోవడానికి ఎంత కష్టపడాలి. నువ్వు ఆ కష్టం ఏమీ పడకుండా ఎంతసేపు కార్తీక్ దీపని టార్గెట్ చేసుకుంటూ కూర్చున్నావు. పుణ్యకాలం కాస్త పోయి లాభాలు రావాల్సిన చోట నష్టాలు కనిపించాయి మీ తాతకు. మరి నీ తాత నీ ఒక్కదాని గురించి ఆలోచించి నీ ఒక్కదాని సంతోషం గురించి ఆలోచించడు కదా. ఎందుకంటే దాని మీద బ్రతుకుతున్న ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఆలోచించాలి. ఒక వ్యాపారవేత్త చేయవలసిన పనే అది. మీ తాతతో ఉన్నాను కదా ఎన్ని రోజులు, నాకు తెలుసు మీ తాత మనస్తత్వం ఏంటో. మన వాళ్ళు ఒకరు బాధపడినా పర్వాలేదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడూ బాధపడకూడదు అనుకునే మనస్తత్వం. నీకు అలాంటి అవకాశం వస్తే నువ్వే నీ చేతులారా నాశనం చేసుకున్నావు. అది శ్రీధర్కి వచ్చింది. యాక్చువల్గా అది కార్తీక్ వచ్చింది. నువ్వు చెడగొట్టడం వల్ల దీపకు వచ్చింది. దీప తన భర్తకు విలువ ఇవ్వని ఆ సీటు తనకు అవసరం లేదని చెప్పింది. శ్రీధర్ని ఎంపిక చేశారు. ఇంకా నీకు ఎలాంటి అవకాశం లేదు. అయినా నా మాట వినే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే నీకు ఈ ఆస్తితో పాటు మీ అత్తవారింటి ఆస్తి కూడా కలిసి వస్తుంది. రేపన్నా రోజున నువ్వు వారసురాలువు కాదు అన్న విషయం తెలిస్తే మంచిదే కదా అనగాని ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట అని చెప్పాను. కానీ ఇంతకు మించి నీకు వేరే ఆప్షన్ లేదే. నువ్వు తెలివితేటలుగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంతకు మించి నీకు చెప్పినా బుర్రకెక్కదు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి పారిజాతం వెళ్ళిపోతుంది. చెప్తాను గ్రాని, నేనంటూ ఏంటో చెప్తాను. అసలు శ్రీధర్ మావయ్యకి ఈ పదవిని ఎందుకు అంటకట్టారు? శ్రీధర్ మావయ్యని పోరా కుక్క అని ఇంట్లోంచి బయటకు గెంటేసిన తాతయ్య మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడం ఏంటి? పైగా సీఈఓ స్థానంలో కూర్చోపెట్టడం ఏంటి? ఇదంతా దేనికోసం చేస్తున్నారు? కొంపదీసి అత్తను మళ్ళీ కుటుంబంతో కలిపేయడం కోసమా? శ్రీధర్ మావయ్యని అత్తను కలిపేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఆస్తి ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ఇంటిని కూడా లాగేసుకుని నిస్సహాయ స్థితిలో బయటకు గెంటేశాడు తాతయ్య. ఇప్పుడు మళ్ళీ ఇలానే ఉంటే అత్తకు బావకు మళ్ళీ ఇల్లు ఇచ్చేస్తాడు. మళ్ళీ బావకు ఏదొక హోదా కల్పిస్తాడు. ఏదొకటి చెయ్యాలి. చేయిస్తేనే కానీ అస్సలు ఊరుకోను. దీనంతటికీ కారణం కాంచనత్త. కాంచనత్తనే లేకుండా చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి జ్యోష్ణ కాస్త అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కాంచన ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది. అనసు ఏమో మార్కెట్కి వెళ్తుంది. అంటే ఉదయం అనగా వెళ్తుంది మార్కెట్కి గ్రాసరీస్కి అన్నీ తీసుకుని వస్తాను అని చెప్తుంది. శౌర్య స్కూల్కి వెళ్ళిపోవడంతో ఇంటి దగ్గర కాంచన ఒకతే ఉంటుంది. కాంచన ఒకతే ఉండేసరికి కాంచన ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటూ అంటే ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి జ్యోష్ణ కార్తీక దీప వచ్చేసారు కదా. వచ్చేసిన తర్వాత ఇంకా జ్యోష్ణ ఏమనుకుంటుందంటే బయటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, అక్కడ అత్తను మాటలతో బాధ పెట్టాలి, అవమానించాలి, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదు. ఆ రకంగా ఒకవేళ తాత ఆస్తి ఇస్తానన్నా కానీ తీసుకోకుండా చెయ్యాలి అన్న ఆలోచనకు వస్తుంది. చంపాలన్న ఉద్దేశం అయితే జ్యోష్ణకు లేదు. కానీ అలా అయితే అనుకుంటుంది జ్యోష్ణ. అలా అనుకున్న జ్యోష్ణ బయలుదేరుతుంది. ఇంకా అనసూయ బయటికి వెళ్ళింది కదా. బయటికి వెళ్ళింది కాస్త కొంచెం తనకి నీరసంగా ఉండడంతో
చేతికి కూడా దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలేసరికి హాస్పిటల్కి తీసుకువెళ్ళారని దీపకు ఫోన్ చేసి చెప్తుంది. దీప అని చెప్పాను కానీ ఏంటత్తా అనగానే నేను ఇలా మార్కెట్కి వెళ్ళిన చోట బండి ఒకటి రాసుకుని వెళ్ళిపోయింది. నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేసి మీ అత్తగారికి పెట్టు. నువ్వు ఇంటికి నేను ఏమీ వండలేదు, కూరగాయలు తేవడం కోసం వస్తే ఇలా జరిగింది అనగానే సరే అత్త నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా బావా అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పనేసరికి ఇలా జరిగిందంటే కొంచెం కంగారు పడతాడేమో. సర్లే అని చెప్పి బావా నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను అనగానే ఎందుకు దీప అనగానే పనుంది బావా, ఇంటికి వెళ్ళి వస్తాను, వెళ్ళొచ్చాక చెప్తాను అనగానే సరే అయితే ఇక్కడ వంట పూర్తి చేశాక వెళ్ళు అనగానే ఆల్మోస్ట్ అయిపోయింది బావా అని చెప్పనేసరికి సరే అని చెప్పి చెప్తుంది. చెప్పేసి అంటే నువ్వు బయటికి వెళ్తావేమోనని చెప్పేసి వెళ్దామని అని చెప్పాను కానీ సరే అయితే వెళ్ళు, ఒకసారి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళు అనగానే సరే అని చెప్తుంది దీప. వంట చేసుకుంటుంటుంది. జోష్న కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి పక్కింటి ఆవిడ అప్పుడే కాంచనతో మాట్లాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళేసరికి జోష్న పెద్ద కారు వేసుకుని రావడం చూస్తుంది పక్కింటి ఆవిడ. చూసేసరికి వెళ్తుంది. వెళ్ళిపోయి ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది. ఏంటత్తా ఇంట్లో కూర్చుని బాగా కాలక్షేపం చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేయడమే మంచిదిలే, అంతకు మించి నీకేం పనుంది, కాళ్ళు రెండూ లేవు, నీకు అంతకు మించి పనే ఉంటుందిలే, అయినా బాగానే ప్లాన్ చేశారు కదా, మా తాత మనసును ఇట్టే మార్చేశారు, మా తాత ఇంట్లోంచి బయటకు గెంటేశాక మీరు చాలా పేదరికం అనుభవించారు, ఇప్పుడు మళ్ళీ బావ తాత మనసును మార్చేశారు కదా, మార్చేస్తే మళ్ళీ మీకు రావాల్సిన ఆస్తి క్రెడిట్ కార్డ్స్ అన్నీ వస్తాయి కదా, అప్పుడు విలాసవంతంగా హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్న, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ ఎందుకు తెలీదు, శివనారాయణ గారు ఒకసారి మెడపట్టి ఇంట్లోంచి బయటకు గెంటేసిన నీతోటే, తాత బాగానే ప్లాన్ చేశాడు నిన్ను మావయ్యని కలపడం కోసం, మావయ్యకి సీఈఓ పదవి ఇచ్చి తాత క్షమించాడు, తొందరలోనే మిమ్మల్ని క్షమించేసి మీకు ఎంతో కొంత ఆస్తి ఇచ్చేస్తాడులే, అయినా అప్పుడు కోపంలో ఆస్తిని మొత్తం మా అమ్మ నాన్నల పేర్ల మీద రాసేశాడు కానీ మళ్ళీ లాయర్ని పిలిచి ఆస్తిలో 2 సగభాగాలు చేస్తాడులే, నాన్నకు నీకు సరిసగం రాస్తాడు, అదే కదా కావాలని కోరుకున్నారు, అందుకే కదా బావ తన మంచితనంతో తాతయ్య మనసును మార్చాలి అన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో వచ్చి ఉన్నాడు, ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎన్ని వస్తున్నా తాత మనసును మార్చాలి అన్న ఉద్దేశంతో బావ ఎక్కడికి వెళ్ళడం లేదు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్న అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నాను, ఇది నిజం కాదా, అందులో నిజం లేదా అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, మేము ఆస్తి కోసం ఎప్పుడైనా ఆరాటపడ్డామా అనగానే ఎందుకు ఆరాటపడలేదత్తా, మీరు ఆస్తి కోసం ఎందుకు ఆరాటపడరు, ఖచ్చితంగా ఆరాటపడతారు, నాకు తెలియదా ఏంటి మీకు ఆస్తి అంటే ఎంత ఇష్టమో, ఆస్తి అంటే ఎవరికి ఇష్టం ఉండదు తెలుసు, పారుకి ఇష్టం, నాకు ఇష్టం, అందరికీ ఇష్టమే, అందుకే మంచిగా ఉండి మీ అమ్మ అంటే వాళ్ళమ్మకి అంటే బావ వాళ్ళ అమ్మాయిన నీకు ఆస్తి రాయాలి అన్న ఉద్దేశమే కదా ఇదంతాను అనగాని జోష్న నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు, మేము ఆస్తి కోసం ఎప్పుడూ పాకులాడలేదు, ప్రేమ ఆప్యాయత అనుబంధాలు కావాలనుకున్నాము, మా నాన్న నా మీద కోపంగా ఉన్నారు, కోపం తగ్గాలి అనుకున్నానే తప్ప మా నాన్న మళ్ళీ నాకు ఆస్తి రాసివ్వాలని భోగభాగ్యాలు అనుభవించాలని ఏ రోజు నేను కోరుకోలేదు, అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి నేను అర్థం చేసుకుంటానత్తా, కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా, ఆస్తి కోసమే మళ్ళీ బాగానే ఎరవేశారు అనుకుంటారు, నా మనసులోనూ అదే ఉందనుకో, నాకు తెలిసి ఈ రోజో రేపో తాత లాయర్ని పిలుస్తాడు, ఇంతకు ముందు రాసిన వీలునామాను కొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వీలునామా రాయమంటాడు, నా ఆస్తిని 2 భాగాలు చేయండి, ఒకటి నా కూతురు పేరు మీద ఇంకొకటి నా కొడుకు పేరు మీద పెట్టండి, నా కూతురికి అన్యాయం చేయను అంటాడు, ఆ ఆస్తి కోసం వస్తారు, ఆ ఆస్తి ఎప్పుడైతే చేతిలో పడుతుందో బావ కూడా ఇంట్లో పని మానేసి హ్యాపీగా దర్జాగా తాత ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు, అదే కదా మీ టార్గెట్, మీ కొడుకు కోడలు అదే టార్గెట్ కదా అని చెప్పనేసరికి జోష్న
అంటూ గట్టిగా అరిచి గుండెలు పట్టుకుంటుంది. గుండెలు పట్టుకుని అలాగా నొప్పొచ్చేస్తుంది. హార్ట్ అటాక్ వస్తుందా రాని? అలాగే హార్ట్ అటాక్ వస్తే బాగా నొప్పి ఎక్కువయ్యి గుండె ఆగిపోతుంది, ఏ గొడవ ఉండదు అని చెప్పి జోష్న అక్కడే ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిదని కబ్బకబ్బా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా దీప ఆల్రెడీ కార్తిక్కి చెప్పింది కదా, జోష్న ఇలా వెళ్ళిపోయిన ఒక 5 మినిట్స్కి వస్తుంది. వచ్చేసరికి కింద పడిపోయి ఉంటుంది కాంచన. పడిపోయి ఉండడంతో అత్తయ్య అత్తయ్య అని చెప్పి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతుంది. అదేంటి, కాంచన ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఇప్పుడే వెళ్ళింది, మరి దీప రావడంతో కాంచనని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఏంటి అనుకుంటూ ఉంటారు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాట్లాడుకుంటారు. సర్లే అని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత కార్తీకు, శివనారాయణ అందరూ వచ్చేస్తారు హాస్పిటల్కి. కాంచనకి బాగోలేదంటే ఎవరు మాత్రం వదిలేస్తారు, అందరూ హడావిడిగా వచ్చేస్తారు. వచ్చేసేసరికి అది హార్ట్ అటాక్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినట్టుందమ్మా. తీసుకురావడం ఇంకా కొంచెం ముందైతే బెటర్ ఏమో. ఇప్పుడు ఆవిడకి 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. హాస్పిటల్లోనే ఒక వారం 10 రోజులు ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనేసరికి కార్తీక్ ఏడుస్తూ ఉంటాడు. ఏడవద్దు కార్తీక్, ఏం కాదు, కాంచనకేం కాదు, ఎంతైనా సరే నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా, మీ అమ్మకేం కానివ్వను, నా కూతురికేం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు పక్క నుంచి శివనారాయణ. అయితే చెప్తూ ఉండేసరికి ఇంకా హాస్పిటల్లోనే ఒక వారం రోజులు ఉండమన్నారు కదా, మరి కాంచనకి బట్టలు అవి తీసుకురావాలి కదా. ఈలోపు అనసూయ వస్తుంది. అనసూయ వచ్చేసరికి ఇంకా అనసూయ ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇంటి దగ్గర కూర్చుని ఉంటుంది అనసూయ దెబ్బలతోటి. ఏమైందత్తా అనగానే, అదేంటి చెల్లమ్మ ఎక్కడికి వెళ్ళింది అనగానే, అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు ఫోన్ చేసి చెప్పడం వల్లే నేను ఇంటికి వచ్చాను, లేకపోతే నేను ఇంటికి వచ్చేదాన్ని కాదు అని చెప్పనేసరికి, చెల్లికి హార్ట్ అటాక్ రావడం ఏంటి, నేను ఆల్రెడీ చెల్లికి ఫోన్ చేశాను కదా, బాగానే మాట్లాడిందని చెప్పనేసరికి ఈలోపు ఎదుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు గబగబ వచ్చి దీప అనగాని, ఏంటి పిన్ని గారు అని చెప్పని గాని, ఏమైంది కాంచనకి అంత హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళావేంటి, ఇందాక బాగానే ఉంది కదా, అదే పెద్ద కారులో వస్తుంది కార్తీక్ మరదలు, తను కూడా వచ్చింది కదా అనగాని, జోష్న వచ్చిందా అని చెప్పనేసరికి, వచ్చింది, నేను కాంచనతో మాట్లాడుతుండగా తను వచ్చిందని నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు మాట్లాడినట్టుంది, మాట్లాడి నువ్వు వచ్చే 5 నిమిషాల ముందే తను ఇలా వెళ్ళింది, నువ్వు ఇలా వచ్చావు, నువ్వు రావడంతో అంబులెన్స్ని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకువెళ్ళావు అని చెప్పాను. కానీ హార్ట్ అటాక్ వచ్చిందా అంటే తను ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు, మరి తను పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా వెళ్ళిపోవడం ఏంటి, బహుశా తను ఏదైనా అనరాని మాటలు ఏమైనా అందేమో కాంచనని. అప్పటికీ కాంచన ఏదో బాధపడుతూ ఉంది, నేనే వచ్చి మాట్లాడుతూ ఉన్నాను, ఒకత్తి ఉండడం అంత మంచిది కాదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా, ఈలోపు ఇలా జరిగింది అని చెప్పనేసరికి, అయితే ఏమై ఉంటుంది దీప అని చెప్పాను. కానీ జోష్న ఏదో అనరాని మాట అనుంటుంది, మామయ్య గురించి లేక దేని గురించి అయినా అనరాని మాటలు అనుంటుంటుంది అత్తయ్య అని చెప్పి వెంటనే, సరే నేను కాంచన దగ్గరికి వెళ్తాను కానీ ఈ బట్టలు పట్టుకుని వెళ్ళడంతో జోష్న గదిలోకి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో శివనారాయణ వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తాంరా కార్తీక్ అని అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత టెన్షన్ పడుతుంది అనుకుంటుంది పారిజాతం. ఈలోపు దీప ఇంటికి రానే వస్తుంది. ఇంటికి రావడంతో ఇంకా జోష్న అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఏమైంది దీప, ఏం జరిగింది, జోష్నని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి సుమిత్ర అనగానే, అత్తయ్య హార్ట్ అటాక్తో హాస్పిటల్లో జారడానికి కారణం జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, జోష్న కారణం ఏంటి అనగానే, జోష్న ఇంటికి వచ్చి అత్తయ్యని అనరాని మాటలు అంది, అందుకనే అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన మనిషిని కూడా పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారు తాతయ్య, ఏమవుతుంది తాతయ్య, తను ఎవరో కాదు కదా, మేనత్తే కదా అని చెప్పి అనేసరికి ఇంకా బయటికి ఈడ్చుకొచ్చి చెంప పగలగొట్టేసరికి ఇంకా జోష్న అయితే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు జోష్న, ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా,
తను నా చెల్లెలు అంటే నీకు మేనత్తే కదా. నువ్వు ఇంత క్రూరంగా, ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా ఎలా తయారవుతున్నావు? సుమిత్ర ఇల్లు దాటి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అయ్యావు. వెళ్ళేటప్పుడు కూడా చూసావు కానీ పట్టించుకోలేదు. మరి అలాంటి తప్పుడు ఇప్పుడు నా చెల్లెల జోలికి ఎందుకు వచ్చావు? నా కుటుంబం మీద పగపట్టావా ఏంటి? తను నీ సొంత తల్లి, తను నీ సొంత అత్త అనగానే సొంత వాళ్ళు అయితే కదా పెద్దయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీప అనగానే ఈ జోష్న ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి అసలైన వారసురాలు అనుకుంటున్నారా? కాదు, పారిజాతం గారి కొడుకు దాసు కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు దీప అని చెప్పాను కానీ అబద్ధమని పారిజాతం గారిని అనమనండి, అబద్ధమని చెప్పమనండి అని చెప్పాను కానీ ఏంటి పారిజాతం ఏంటిదంతా? మరి ఇన్ని రోజులు జోష్న నా మనవరాలే కదా, మరి దీపేంటి నీ కొడుకు కూతురు అని చెప్తుంది? చెప్పు పారిజాతం, ఏం చేశావు నువ్వు? నీ ఇంట్లో కడుగు పెట్టడమే పెద్ద దరిద్రం. నువ్వు ఇంట్లో అడుగు పెట్టి ఏం చేసావు పారిజాతం అనగానే జోష్న మీద ఒట్టేసి చెప్పమనండి తాతయ్య గారు, నిజానిజాలు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే తను సొంత మనవరాలు కదా. సొంత మనవరాల మీద చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పమంటే పారిజాతం గారు చచ్చినట్టు నిజం చెప్తారు అని చెప్పనేసరికి ఇంకా పారిజాతాన్ని తీసుకొచ్చి జోష్న తల మీద ఒట్టు వేయించి చెప్పమని చెప్తాడు శివనారాయణ. అది అని చెప్పనగానే నువ్వు గనక అబద్ధం చెప్పావనుకో జోష్న నిజంగానే చచ్చిపోతుంది. జోష్న నీ సొంత మనవరాలు అయితే నిజం చెప్పు పారిజాతం. లేదు అంటే దీప ఇప్పుడు చెప్పిన ఈ అబద్ధాన్ని ఎలా రుజువు చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోటంట నిజం చెప్పకపోతే సైన్స్ లేదా, డాక్టర్స్ లేవా, టెస్ట్లు లేవా, ఏదో రకంగా టెస్ట్ చేసైనా సరే జోష్ని ఇంటి వారసురాలా కాదన్న విషయం తెలుసుకుంటాను. అలా తెలుసుకున్న మరుక్షణం నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వే ఊహించుకోలేవు. నిజం చెప్పు పారిజాతం అని చెప్పనేసరికి చెప్తాను జోష్న అని చెప్పాను కానీ చెప్పు జోష్న ఎవరు అని చెప్పాను కానీ జోష్న నా సొంత మనవరాలే అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. గ్రాని అని చెప్పాను కానీ ఓహో ఇప్పుడు నాకు అంత అర్థమైంది. అంటే జోష్న నీ ఇంటి వారసురాలు కాబట్టి జోష్నను ఈ ఇంట్లో తీసుకొచ్చి పెట్టావా పిన్ని? ఎంత బాగా మోసం చేసావు పిన్ని మా కుటుంబాన్ని సైతం. వావ్ సూపర్ పిన్ని, నీలాంటిది ఎవ్వరూ ఎక్కడా ఉండకూడదు. నువ్వు ఇంత దారుణంగా మా కుటుంబాన్ని మోసం చేస్తావని అనుకోలేదు. మరి నీ ఇంటి వారసురాల్ని, నీ మనవరాల్ని ఇంటి కూతురుగా పెడితే మరి నా కూతురు ఎక్కడుంది? నా కూతురుని ఏం చేసావు అని చెప్పనేసరికి అది దశరథ అని చెప్పాను కానీ చెప్పు పిన్ని నా కూతురు ఏది అని చెప్పనేసరికి నీ కూతురు చెప్పు పిన్ని నా కూతురు ఏమైంది అనగానే ఆ రోజే నీ కూతుర్ని అని చెప్పనేసరికి చెప్పు పిన్ని ఆ రోజు నా కూతుర్ని ఏం చేశావు అని చెప్పాను కానీ నీ కూతుర్ని ఆ రోజే నేను చంపేయడానికి బయటికి సైదులు కాడికి ఇచ్చి పంపించేశాను. సైదులు మరి నీ కూతుర్ని చంపలేదు అని దాసు చెప్పాడు. మరి ఎక్కడుందనేది తెలీదు అని చెప్పనేసరికి అంటే నా కూతురు ఎక్కడుందో నీకు తెలియదన్నమాట. మరి నా కూతురు ఏమైపోయింది అని చెప్పనేసరికి నీ కూతురు ఏమో దాసు నాకు తెలీదు ఎక్కడుందో, దాసుకు మాత్రమే తెలుసు దశరథ అని చెప్పనేసరికి ఇంకా వెంటనే కూతురు విషయం తర్వాత ముందు వీళ్ళని బయటికి గెంటిచ్చేసాయి. దాసుకు ఫోన్ చేసి దాసుని పిలిపిందాము అని చెప్పనేసరికి దాసుని పిలిపించడంతో దాసు అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పనేసరికి జోష్న నీ కూతురేనంట కదా, మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ మీ ఇంటి వారసురాల్ని మీ దగ్గర చేసే జోష్న ఎవరో చెప్పాలని అనుకున్నాను అని చెప్పనేసరికి మరి నా ఇంటి వారసురాలు ఎప్పుడు దగ్గర చేద్దామనుకున్నావు? జోష్న నా కూతురు అన్న విషయం ఎప్పుడు చెప్దామనుకున్నావు అంటూ మాట్లాడేసరికి జోష్నని మీ కూతురుగా నేను ఖచ్చితంగా నీ కూతురిని నీ దగ్గరికి చేరుస్తానన్నయ్య అని చెప్పనేసరికి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను. వెంటనే ఇంకా దశరథ నేను కాంచనం చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పాను కానీ నేను వస్తాను మామయ్య అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
ఇంకా దశరథ మాత్రం పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్కి పంపించిన తర్వాత అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి కార్తీక్ అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. ఏంటి దీప ఎలా తొందరపడింది అంటే అమ్మ విషయంలో ఇలా జోష్న చేసేసరికి తొందరపడినట్టుంది. అమ్మ ఇలా జరగడంతో జోష్న దీప నిజం చెప్పింది. మరి దీపే ఇంటి వారసురాలన్న విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి కార్తీక్ ఆలోచిస్తూ దీపని అడిగేసరికి చెప్పాలని అనుకోలేదు. ఎలాగా దశరథు బాబాయ్ దాసుబాబాయిని అడిగారు కదా, దాసుబాబాయ్ వీలైనంత తొందరలోనే ఇంటి వారసురాలు ఎవరు అన్న విషయం తెలుసుకుని చెప్తాను అని చెప్పాడు కదా. దాసుబాబాయ్ చెప్తేనే వాళ్ళు నమ్ముతారు, కాబట్టి దాసుబాబాయే చెప్పాలి అని చెప్పి దీప చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు గ్రాని నా మీద ఒట్టేసేసరికి నిజం చెప్పేశావు అని చెప్పాను, కానీ ఏం చేయమంటావు నిజం చెప్పకపోతే అని చెప్పనేసరికి లేదంటే అత్త మీదే హత్యా ప్రయత్నం చేస్తుందా, అత్తను ఎంతలా మాటలు అనకపోతే అత్తకు హార్ట్ అటాక్ వస్తుంది. నేను వదిలిపెట్టను బావా, జోష్న జైలుకి వెళ్ళినా వదిలిపెట్టను. జోష్నను జైలుకి పంపించాలన్నదే నా ఉద్దేశమే తప్ప నేను ఆ ఇంటి వారసురాలను అని చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. అందుకే అక్కడ జోష్న ఇంటి వారసురాలు కాదని, తల్లి మీద అత్త మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించి నిజాన్ని బయట పెట్టించాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ నీలో ఇంత ఆవేశం ఏంటి అనగానే, నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఎన్ని రోజులు నేను జోష్నను వదిలిపెట్టింది చేతకాక కాదు, చావలేక కాదు, కావాలనే. సర్లే ఇన్ని సంవత్సరాలు మా అమ్మ పెంచిన తల్లిగా జోష్నకు ప్రేమనందించింది, మా అమ్మ తట్టుకోలేదు అనుకున్నాను. కానీ జోష్నకు మాత్రం మా అమ్మ మీద అస్సలు ప్రేమ లేదని నాకు మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళినప్పుడే అర్థమైంది. కానీ జోష్నను మాత్రం వదిలిపెట్టకూడదనుకున్నాను. ఇలా అత్త విషయంలో ఇలాంటి పిచ్చి పని చేసేసరికి నేను కోపాన్ని అణుచుకోలేకపోయాను బావా. అందుకనే అక్కడ పారిజాతంతోనే నిజాన్ని బయట పెట్టించాను, లేదంటే అంత ఆవేశపడేదాన్ని కాదు అని చెప్పనేసరికి మరి మావయ్య ఎప్పుడు చెప్తాడు అనగానే అదే అర్థం కాలేదు. నేను తర్వాత చూద్దాంలే బాబా, ముందైతే జోష్నను పారిజాతం గారిని ఆ ఇంటి నుంచి దూరం చేశాను. అంతకు మించిన ప్రమాదం ఇంక ఏమీ ఉండదు. నా కుటుంబం సేఫ్గా ఉంది అంతే. ఇప్పుడు అత్తకి ఎలా ఉంది అని చెప్పాను, కానీ అమ్మకు క్రిటికల్ పరిస్థితి అంటున్నారు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళిద్దరు మాటలు కాస్త శివన్నారాయణ వింటాడు. అంటే ఆ ఇంటి అసలైన వారసురాలు దీప అన్నమాట. కానీ దీప అక్కడ ఆ విషయాన్ని చెప్పకుండా జోష్న విషయం మాత్రమే చెప్పింది. వెంటనే దాసును కలవాలి అని శివన్నారాయణ కాస్త దాసు దగ్గరికి వెళ్తాడు. నా ఇంటి అసలైన వారసురాలు దీపే కదా అని చెప్పనేసరికి సార్ అని చెప్పాను, కానీ చెప్పు దాసు, దీపే కదా అని చెప్పాను. కానీ అవును, ఆ రోజు ఆ బిడ్డను మా అమ్మ చంపేయడానికి ఇచ్చింది, కానీ వాడు చంపకుండా ఒక బస్ స్టాండ్లో వదిలిపెట్టాడు. ఆ బిడ్డను కాస్త తీసుకువెళ్ళి కుబేరు తన సొంత బిడ్డలా పెంచుకున్నాడు అని చెప్పి చెప్పుకొచ్చేసరికి, అంటే ఇన్ని రోజుల నుంచి నా ఇంట్లోంచి వెళ్ళే అవకాశం దొరికినా వెళ్లకుండా ఎందుకున్నారు, నా కుటుంబాన్ని కాపాడడం కోసమా అని చెప్పాను. కానీ అవును, దీప కార్తీకులిద్దరూ జోష్న పారిజాతాలు. అంటే మా అమ్మ దగ్గర నుంచి నా కూతురు దగ్గర నుంచి కుటుంబాన్ని కాపాడడం కోసమే ఎన్ని రోజులు ఆ ఇంటిని కాచుకుని కూర్చున్నారు. కానీ ఆ కుటుంబానికి ఏమీ కాకుండా ఎప్పటికప్పుడు చూశారు. కానీ కాంచన చెల్లికి మాత్రమే ప్రమాదం జరిగింది అని చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పాను. కానీ నీ వాళ్ళు అని నీవేమన్నా వదిలిపెట్టమని చెప్తావా దాసు అనగానే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించవలసిందే కదా సార్. 25 సంవత్సరాలుగా దీపను ఆ ఇంటి నుంచి దూరం చేశారు. దీపను ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించింది జోష్న. అలాంటి జోష్నను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. దీపను కూడా దీపకు ఎలాంటి అపాయం కలగకుండా చూసుకోవాలి. జోష్న బయటికి వెళ్ళినా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వెంటనే ఏదో ఒక పరిష్కారం చూడండి అని చెప్పనేసరికి, నేను చూస్తాను కదా జోష్నకు మీ అమ్మకు ఎలాంటి గతి పట్టిస్తానో చూద్దు గాని అని చెప్పి శివనారాయణ కాస్త అంటాడు. ఆ క్షణం నుంచి కూడా
దీపను ఎంతో ప్రేమగా చూస్తాడు. దీప అమ్మ దీప అమ్మ దీప తాతయ్యనే పిలు అని చెప్పనేసరికి అలాగే పిలవడం మొదలు పెడుతుంది. మరి దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం ఎప్పుడు బయట పెడతారు? బయట పెట్టకుండానే కార్తీకు దీప దాసే నిజాన్ని బయట పెట్టేటట్టు శివనారాయణ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.